మాండీ థర్స్డే గురించి వివరణ ఇక్కడ ఉంది. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే గురువారాన్ని మాండీ థర్స్డే లేదా పవిత్ర గురువారం హోలీ థర్స్డే అని పిలుస్తారు. క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం ఇది చాలా ముఖ్యమైన రోజు. దీని ముఖ్య ఉద్దేశ్యం మరియు విశిష్టతలు: లాస్ట్ సప్పర్, చివరి విందు. యేసుక్రీస్తు తన మరణానికి ముందు రోజు రాత్రి తన శిష్యులతో కలిసి జరిపిన చివరి భోజనాన్ని ఇది గుర్తుచేస్తుంది. ఇదే సమయంలో ఆయన దివ్య సత్ప్రసాదాన్ని, హోలీ యూకరిస్ట్ స్థాపించారు. మాండీ అనే పదానికి అర్థం. మాండీ అనే పదం లాటిన్ భాషలోని మండాటం అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం ఆజ్ఞ లేదా నిబంధన. తన శిష్యుల పాదాలను కడిగిన తర్వాత, నేను మీకు చేసినట్టే మీరు ఒకరికొకరు ప్రేమతో సేవ చేసుకోవాలి అని యేసు వారికి ఒక కొత్త ఆజ్ఞని ఇచ్చారు. ఆ ప్రేమ ఆజ్ఞను గుర్తు చేసుకోవడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం: సేవ మరియు వినమ్రత. యేసు తన శిష్యుల పాదాలను కడిగి సేవకుడిలా వ్యవహరించి వినమ్రతను చాటారు. దీనిని గౌరవించేందుకు నేటికి అనేక చర్చిలలో పాద ప్రక్షాళన, వాషింగ్ ఆఫ్ ద ఫీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రార్థన మరియు ధ్యానం. ఈ రోజున విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. ఇది యేసుక్రీస్తు అనుభవించిన త్యాగానికి, ఆయన చూపిన ప్రేమకు మరియు ఆయన స్థాపించిన పవిత్ర విందునకు గుర్తుగా నిలిచిపోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, మాండీ థర్స్డే అనేది దైవ ప్రేమను, ఒకరికొకరు సేవ చేసుకోవాలనే సందేశాన్ని మరియు క్రైస్తవ విశ్వాసంలో అత్యంత కీలకమైన పవిత్ర భోజన ఏర్పాటును గుర్తు చేసుకునే రోజు. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మన క్రైస్ట్ చర్చ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి దేవుని సువార్త వ్యాప్తిలో భాగస్వాములవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.